వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొట్టుకున్నారు. ఎవరో ఒక అతను వచ్చి వాళ్ళని ఒక చిన్నపిల్లవాడిని పట్టుకుని బాధేశారు, తీసుకుని బయటకు కూడా వెళ్ళి బాధారు. వచ్చి బెడ్ మీద పడేసి మళ్ళీ బాధడం మొదలెట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగేటప్పటికి హాస్పిటల్ అద్దాల గట్ట పగలబెట్టారు. మా మీద కూడా దాడి మొదలెట్టారు. మా అబ్బాయి కూడా ఆర్థోపెడిక్ సర్జను, నేను జనరల్ సర్జన్. ఈ హాస్పిటల్కి ఎంతో రిప్యుటేషన్ ఉంది, ఎంతోమంది పేషెంట్స్ వచ్చి చేసుకుంటున్నారు. ఇలాగుంటే మేము ఈ విరిగిన అద్దాల గట్ట చూడండి. వెంటనే మా ఐఎంఏకి కాల్ చేసాము, మా డాక్టర్లు అంతా కూడా వచ్చారు. ఇలా జరిగితే మట్టుకి ఈ హాస్పిటల్ రన్ చేయడం అనేది, ఈ హాస్పిటలే కాదు రావులపాలెంని వైద్యం చేయడం అనేది చాలా కష్టం. ప్రజలకు వైద్యం చేయడం అనేది కష్టం. ఇంత స్ట్రెస్ మీద చేయడం అనేది చాలా కష్టం. ఒకసారి అన్నీ చూడండి. పట్టుకున్న సెక్యూరిటీని, మా స్టాఫ్ని అందరినీ కొట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా ఏమన్నా అంటే మాకు ఆడ తెలుసు వీళ్ళ తెలుసు అంటున్నారు తప్ప ఇంకేమంటలేదు. వెంటనే పోలీసులు కూడా హాస్పిటల్ ఉండేది అంటారండి. అసలు హాస్పిటల్ ఎలా ఉంటుంది మేము చూస్తాము, హాస్పిటల్ లేపేస్తామంటాం మొదలెట్టారు. ఎవరు ఇంత గొడవడుతున్నారు, బయటకు వెళ్ళి కొట్టుకోవచ్చు కదా, ఎవరంటే లంచా కొడక అంటే వచ్చేసి అంతే డాడగా అమంతంగా గుడి మీద చేసి గెట్టేసాడండి. గెట్టేసినప్పుడు బాబాయ్ డాడగాని కొట్టేస్తున్నారు, డాడగాని కొట్టేస్తారు బాబాయ్ అని మేము కంగారుగా భయపడిపోతుంటే ఎట్లా మీకు సంబంధం లేదు, లంచ్ లేదు కదండి అంటారు అనేసి అని మీకి ఇదేంటి సంబంధం లేదండి, మా ఇదంతా నాకు చేసి మరి సంబంధం లేదంటే పెట్టరా, ఎందుకని చేసేస్తారు పెద్దగా అసలు అని డాడగారు అంటే అంతే వరి మీద లేకపోయినా వరి మీద పెట్టుకుంటారు డాడగారు. మాకు భయం వేసిందండి బాబు, డాడగారు ఏం చేస్తారో బాబాయ్ మాకు భయం వేసిందండి. చాలా చేశారండి బాబా. అంత కొరగాని బయట తీసిపోయి కింద తొక్కేశారండి బాబాయ్. బాబు కొడుకోయి చచ్చిపోయి కొడుకని మేము వెనకాల నుండి గోలే గోలండి. మేము అసలే వదలలేదండి బాబు.